చూసినట్లయితే ప్రార్థన అనేటువంటిది యాకోబు ఏ విధంగా ప్రారంభించాడంటే ఒంటరిగా మిగిలిపోయాడు, ఫస్ట్ థింగ్. రెండవదిగా తన శరీరముతో పోరాటం ప్రారంభించాడండి. అంటే ఎప్పుడైతే దేవుడు విరగొట్టాడో ఆ యొక్క నొప్పితో దేవుని విడిచిపెట్టలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ యొక్క నొప్పి ఉన్నప్పటికీ ఆ యొక్క శరీరముతో పోరాడుతూ దేవునితో పోరాడినాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. మన జీవితంలో మనం తెలుసుకోవాలి, ఒక నిమిషము ప్రార్థన కాదండి. నాకు చిన్నతనం నేను జ్ఞాపకం చేసుకోగలను. మేము చిన్న పెంకుటిల్లో ఉన్నప్పుడు మా యొక్క తండ్రి ఏం చేసేటువంటి వాడంటే ఉదయం 5:30కే లేపేటువంటి వాడు. నాకు చాలా ఇరిటేషన్ అనిపించేటువంటిది. ఏ విధంగా లేపేటువంటి వాడంటే ఆ యొక్క చెంబులో నీళ్లు తీసుకుంటాడండి. నీళ్లు తీసుకొని ఆ యొక్క నీళ్లు పోస్తాడు మా మీద, నా మీద, మా యొక్క తమ్ముడి మీద. ఏం చెప్పేటువంటి వాడంటే వర్షం పడుతుంది అని చెప్పి. నాకు ఇప్పటికి గుర్తుంది. మేము ఎందుకంటే పెంకుటిల్లు అది, మేమనుకునే వాళ్ళం నిజంగా వర్షం పడుతుందేమో అనుకుని. చూస్తే వర్షం పడేటువంటిది కాదు. మమ్మల్ని అందరినీ కూర్చోబెడతాడు, ఆ పాటలు పాడుతూ ఉంటాడు. ఫస్ట్ గట్టిగా పాటలు పాడతాడు. ఆ స్వరముతోనే సగం నిద్ర మనకు డిస్టర్బ్ అయిపోతుంది, అంత గట్టిగా పాడబడతాడండి. రెండవదిగా ప్రార్థనలో కూడా నేను మా యొక్క తమ్ముడు తూగుతూ ఉంటాం. సో పక్కన చెంబు పెట్టుకుంటాడు, తూగిన ప్రతిసారి నీళ్లు చల్లుతుంటాడు ముఖం మీద. మాకు ఎలా ఉంటుందంటే ఒక టార్చర్ లాగా ఉండేటువంటిది అనమాట. అంటే మేము చిన్న ప్రార్థన, ఆ సమయంలో మాతో ఏం ప్రేయర్ చేయించేటువంటి వాడు అంటే చిన్నతనంలో నా ప్రార్థన ఇదే అండి: యేసు స్వామి నీకు స్తోత్రం, మా నాన్నను దీవించు, మా అమ్మను దీవించు, నన్ను దీవించు, మా తమ్ముని దీవించు, మా కుటుంబమును దీవించు, ఆమేన్. ఆ చిన్న ప్రార్థనకే నేను కష్టపడేటువంటి వాడిని ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ చిన్న ప్రార్థనకు మా యొక్క తండ్రి నా మీద నీళ్లు పోసేటువంటి వాడు. అయితే వయసు పెరుగుతూ ఉండగా మన జీవితంలో ప్రార్థన పెరగాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎప్పుడు కూడా ఒకవేళ మీరు గమనించండి, మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకే హైట్లో ఉంటే ఎవరైనా సంతోషపడతారా? సంతోషపడరు. మన జీవితంలో శరీరంలో పెరగాలి అనుకుంటాం, హైట్ కావాలి అనుకుంటాం, లావు కావాలనుకుంటాం, అవునా కదా? ఇన్ ద సేమ్ వే ఆత్మీయంగా కూడా మన జీవితంలో ఎదగాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎప్పుడు మరిగుజ్జులుగా ఉండడము లేదా డ్వార్స్గా ఉండడం దేవుని యొక్క చిత్తము కాదండి. మనం ప్రతి విషయంలో కూడా వర్ధిల్లాలని దేవుడు చెప్తుంటున్నాడు. మరి జీవితంలో వాగ్దానములు నెరవేరాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తానండి. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, నా ప్రార్థనలు ఏమవుతున్నాయి కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రేయర్ చేస్తున్నా బ్రదర్, ఏమవుతున్నాయి నా ప్రార్థనలో? నా జీవితంలో కూడా అదే జరిగింది ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒకరోజు నేను ఒక సందేశం నేను విన్న తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను ప్రభా. సో నా డైరీ తీసుకున్నాను, ప్రేయర్ ఐటమ్స్ అన్ని 1 by 1 రాసుకున్నానండి. అది ఉద్రేకములో రాసినటువంటి ప్రార్థన విన్నపములు ప్రియమైనటువంటి వాళ్ళరా. లేదా ఎమోషనల్ గా నేను రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఒక వారం ప్రార్థన చేసి పక్కన పడేశానండి. ఆ డైరీ ఎక్కడుందో నాకు తెలీదు. 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో కర్నూలు మీటింగ్స్ జరిగాయండి. ఆ సమయంలో ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన మాట్లాడుతూ అన్నటువంటి మాట, మేమిద్దరం ప్రార్థనలో ఉన్నాము, ఆయన ప్రేయర్ చేస్తూ అన్నటువంటి మాట, బ్రదర్ మీరు 2 సంవత్సరాల క్రిందట ఒక డైరీలో ఒక ప్రేయర్ రాసుకున్నారు, ప్రార్థన అంశము కూడా చెప్పడం ప్రారంభించాడండి. ఆ డైరీ ఏ రంగులో ఉంది చెప్తుంటున్నాడు, నేను ఏ నెలలో ఏ పేజ్లో రాస్తాను చెప్తుంటున్నాడు. నేను చెప్పేటువంటి మాట ఏంది తెలుసా? నా గొప్పతనం కాదు, లేదా ఇక దైవ సేవకుడు చెప్పాడు కదా అతనికి ఉన్నటువంటి ఆత్మ వరముల గొప్పతనం కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మన దేవుడు మన యొక్క ప్రార్థనలు మనము మర్చిపోయినా దేవుడు మర్చిపోడు ప్రియమైనటువంటి వాళ్ళరా. దానికి అర్థం అదండి, మనము మర్చిపోయినా, నీవు నేను మర్చిపోయినా మన దేవుడు ప్రార్థనను ఆ బుడ్డిలో ఉంచుకుంటాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. తగిన సమయమందు నెరవేర్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. బైబిల్లో గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చూస్తాము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక చూసినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు, యాకోబు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. యాకోబు జీవితం చూద్దాం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒక్కరితో కూడా గెలవలేకపోయినటువంటి యాకోబు పారిపోయాడండి. అయితే ఇక చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, యాకోబు నీవు మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పోరాడి గెలిచితివి. ఎంత గొప్ప మాట ప్రియమైనటువంటి వాళ్ళరా. ముందు వచనంలో మనం చూసినట్లయితే దేవుడు యాకోబు పర్మిషన్ తీసుకుంటున్నాడండి. ప్రేయర్ బైండ్స్ గాడ్, ప్రేయర్ లాక్స్ గాడ్. ప్రార్థన దేవుని బంధిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. ప్రేయర్ అన్లాక్ ద థింగ్స్. ప్రార్థన లాక్ మాత్రమే కాదు, అన్లాక్ కూడా చేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. ప్రార్థన దేవుని సహితం బంధించేసిందండి. ఏ దేవుడైతే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ యొక్క శూన్యంలోనికి వచ్చి సృష్టి కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, లేదా చంద్రుడు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, ఆకాశ పక్షులు జంతువులు కలుగునుగాక, అన్ని కూడా ఒక్క మాటలో సృష్టించాడు ప్రేమటువంటి వాళ్ళరా. సృష్టి అంతా కూడా ఆ దేవునికి విధేయత చూపిస్తుంది. ఆ సూర్య చంద్ర నక్షత్రములు దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తాయి. అంత పెద్ద దేవుడు, గొప్ప దేవుడు పురుగు వంటి యాకోబు చేతిలో బందీ అయిపోయాడు ప్రేమటువంటి వాళ్ళరా. ప్రేయర్ అంటే ఏంటి తెలుసా? మన జీవితంలో తెలుసుకోవాలి.
దేవుని సహితము ఆ యొక్క ప్రార్థన బంధిస్తుందండి. ఇంకా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-5 మనం చూస్తాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇక చూసినట్లయితే నా సాక్ష్యమును నేను కట్ షార్ట్ చేస్తుంటున్నానండి. దేవుడు ఏ విధంగా నన్ను సేవకు పిలిచాడు అనేటువంటి కొద్దిగా మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఇక చూసినట్లయితే నేను ఆ రోజు ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఒక్క నిమిషము ప్రార్థన చేయలేటువంటి వాడిని ఆ రోజు 2 గంటలు ప్రేయర్ చేస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అలా ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తుండగా నేను చెప్పగలను, ఖచ్చితంగా రాత్రి 12 గంటల తర్వాత ఒక గొప్ప దట్టమైనటువంటి ఒక పొగ లాంటిది, తెల్ల పొగ నేను చూస్తాను ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒక గొప్ప వెలుగు, దేవుని యొక్క మహిమ దిగి రావడం నేను చూశాను. ఆ రోజు నేను ప్రార్థించాను, నిశ్చయముగా దేవా నువ్వు ఈ స్థలంలో ఉంటున్నావు కదా ప్రభువా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నీ కనుదృష్టి నిలిచి ఉంది కదా ప్రభా, నా మీద నీ కృపను మాత్రం చూపించి అడుగుతున్నాను అని ఆ విధంగా నేను ప్రార్థిస్తున్నాను ప్రేమటువంటి వాళ్ళరా. నాకు తెలియకుండానే కొన్ని వచనాలు నాకు కనిపిస్తుంటున్నాయి. నాకు తెలియకుండానే ఆ వచనాలు ఎక్కడున్నాయో నాకు తెలియదు. కనీసం అది దేవుడి వాక్యం అని కూడా నాకు తెలియదు ప్రేమటువంటి వాళ్ళరా. ఆ వాక్యమే ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-5 మనం చూద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. ఇక చూసినట్లయితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క వచనాలన్నీ నాకు కనిపిస్తుంటున్నాయి ప్రేమటువంటి వాళ్ళరా. నాకు హృదయం చాలా సంతోషించిపోయింది, చాలా ఉప్పొంగిపోయాను నేను. ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేరేపింపగా దేవుని యొక్క వాక్యం నేను చదివాను. బైబిల్ తెరవగానే ఇదే అధ్యాయం నాకు వచ్చిందండి. ఏ వచనాలు అయితే దేవుడు నాకు కళ్ళ ఎదుట చూపించాడో, ఏ వచనాలు అయితే దేవుడు నాకు మనసులో హృదయంలో అవన్నీ చూపిస్తుంటున్నాడో అది బైబిల్ గ్రంథంలో ఉన్నవి అని నాకు తెలియదండి. అయితే వాక్యము తెరవగానే దేవుడు ఖచ్చితంగా అక్కడికే చూపించాడు. అంటే నేను చెప్పేటువంటి మాట ఏంటిది తెలుసా, మనము ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తామో, మనం ఎప్పుడైతే దేవునితో ప్రార్థనలో ఏకీభవిస్తామో దేవుడు మనతో డీల్ చేయడం ప్రారంభిస్తాడండి. ఆ దినమందు దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు ప్రేమటువంటి వాళ్ళరా. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానమే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2-5 ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడి ఉంటుంది. ఐ హావ్ కాల్ యూ బై సర్ నేమ్ అంటుంది. ఎంత చక్కని మాట అండి. అందరూ జోషి అని పిలుస్తారు, అయితే దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా, వంశముతో సహా పిలుస్తాడు ప్రేమటువంటి వాళ్ళరా. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. దేవుడు పిలిచే ఆ విధంగా ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళరా. అయితే దేవుడు కోరేటువంటిది ఏంటిది తెలుసా, ఆయనతో మనం సహవాసం కోరాలనుకుంటున్నాడు. మరి గత ఆదివారం జరిగినటువంటి అద్భుతము నేను మరి ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరి ఇంగ్లీష్ సర్వీస్ అయిపోయింది ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇంగ్లీష్ సర్వీస్లో మరి నాన్న ఇంగ్లీష్లో మెసేజ్ చెప్పాడు, తెలుగులో నేను తర్జుమా చేశాను. అయితే అయిన తర్వాత కిందికి వెళ్ళి నేను ప్రేయర్ చేస్తాను అందరికీ. అయిన తర్వాత అలసిపోయి ఉన్నాను, ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాను. సో పక్కనే మా యొక్క సిస్టర్ ఉన్నారు. నాకు తెలియదు ఆమె యొక్క కాళ్ళు ఒకటి షార్ట్ అండ్ ఒకటి లాంగ్ అని, అంటే ఒక కాలు పొడువు ఒక కాలు పొట్టి అనేటువంటి విషయం నాకు తెలియదండి. అయితే నేను చూస్తూ నాకు కనిపించింది, అప్పుడు కనిపించింది. నాకెందుకో అనిపించింది దేవుడు నన్ను ప్రేరేపించాడు వెళ్ళి ప్రేయర్ చేయని. నేను అనుకున్నాను, ప్రభా ఇది ఏం ప్రేయర్ చేస్తాను ప్రభా, ఏదైనా రోగస్తుల కొరకు నేను ప్రేయర్ చేయాలి, కానీ ఒక కాలు పొట్టి ఒక కాలు పొడుగుంటే నేనేం చేయాలా ప్రభా అని దేవుడు తన మనసులో ఆ విధంగా అనుకుంటున్నానండి. అయితే దేవుడు మరీ బలంగా ప్రేరేపించాడు ప్రేమటువంటి వాళ్ళరా. ఆ సమయంలో ఆ యొక్క ఎడమ కాలు నా చేతిలో నేను తీసుకున్నాను ప్రేమటువంటి వాళ్ళరా. దేవుని యొక్క సన్నిధిలో నేను అబద్ధం ఆడకుండా చెప్తున్నానండి. ఆ యొక్క ఎడమ కాలు నాకు చేతిలో తీసుకొని ఒకే ఒక మాట, ఒక చిన్న ప్రేయర్ చేశాను. I command left leg to grow in the name of Jesus. Every cell, every tissue, every ligament, let it grow in Jesus name. ఒక్క మాట పలికాను ప్రేమటువంటి వాళ్ళరా. ఆ యొక్క పొట్టిగా ఉండేటువంటి కాలు పొడుగు అవ్వడం ప్రారంభించిందండి. కృపా పరిచర్యలో 36 years, ఒకవేళ కృపా పరిచర్య స్టార్ట్ అయి 1982వ సంవత్సరంలో ఇన్ని సంవత్సరములలో ఎప్పుడు ఇలాంటి అద్భుతం జరగలేదు ప్రేమటువంటి వాళ్ళరా. పొట్టికాలు పొడుగు కావడం నా జీవితంలో ఎప్పుడు ఒక కోరిక ఉండేటువంటిది. ప్రభా ఒక్కసారైనా ఇలాంటి అద్భుతం నా పరిచయంలో జరగాలి ప్రభా, ఒక్కసారైనా ఇలాంటి క్రియలు నా జీవితంలో జరగాలి ప్రభా. కానీ దేవుడు ఒక వారం అంతా నన్ను ప్రేరేపించాడు ఇలాంటి అద్భుతాలు జరగబోతున్నాయని. అయితే నేను మీకు చాలా మందికి గుర్తే ఉంటుంది, ఒకరోజు శుక్రవారం కూడా దేవుని యొక్క వాక్యం నేను అయిపోయిన తర్వాత చెప్పాను,
బహు కొద్ది రోజులలో మీరు గొప్ప కార్యాలు చూడబోతుంటున్నారు. దేవుడు అన్నటువంటి మాట, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఏంది తెలుసా? నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. దేవుడు ప్రేమ అలాంటిది ప్రేమటువంటి వాళ్ళ. ఇక వాగ్దానం నేను పట్టుకున్నానండి. ఆ రోజు శుక్రవారపు ప్రార్థనలు నేను చూసి చెప్పాను మీకు. క్రియేటివ్ మిరకల్స్ దేవుడు జరిగించబోతుంటున్నాడు. ఇలా పొట్టిగా ఉండేటువంటివి పొడుగు కావడం, లావుగా ఉండేటువంటి వాళ్ళు సన్నగా కావడం, ఇలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడని విషయం నేను చెప్పాను ప్రేమటువంటి వాళ్ళ. దేవుడు ఆ యొక్క మాట విన్నాడండి. దేవుడు ఈరోజు ఆ యొక్క అద్భుతం చేస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. ప్రార్థనలో ఉండేటువంటి శక్తి ఏంటిది తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు పిలిచేటువంటి దేవుడు అండి. మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో, బిలీవ్ అండ్ రిసీవ్. చాలా మంది దేవుని ప్రార్థనలో పొందుకోవాలని ఎదురు చూస్తుంటారు, మంచిదే. అయితే బిలీవ్ అండ్ రిసీవ్, మీరు నమ్మి దేవుని యొక్క సన్నిధిలో మీరు పొందండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చెయ్యుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. ఇక చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాట ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. బికాస్ యు ఆస్క్ నాట్. మీరు దేవుని అడగలేదు కనుక మీ జీవితంలో పొందుకోలేకున్నారు. మరి జీవితంలో ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందండి. ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు, నా జీవితం ఈ విధంగా ఉండాలి, నా కుటుంబం ఈ విధంగా ఉండాలి, నా వ్యక్తిగత జీవితం ఈ విధంగా ఆశీర్వదించబడాలి. చాలా మంచిదే ప్రేమటువంటి వాళ్ళరా. ఇక్కడ చూసినట్లయితే మీరు ఆశించుచున్నారు కానీ దొరకడం లేదు. మన డిజైర్ ఉంది, మనకు హార్ట్లో కోరిక ఉంది, అయితే మనకు కావాల్సింది మనకు దొరకడం లేదు. అది సంపాదించుకోవడానికి చాలా మంది పాపము చేస్తున్నారు. అది కావాలి అనుకోవడానికి ఎట్లయినా అది నేను దక్కించుకోవాలి, ఎలాగైనా నేను సంపాదించుకోవాలి అని యుద్ధములు కూడా చేస్తుంటున్నారు ప్రేమటువంటి వాళ్ళరా. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు యుద్ధములు చేస్తున్నారు, మీరు నరహత్య చేస్తున్నారు, మీరు మత్సరపడుతున్నారు, ఆశపడుతున్నారు, అయితే మీరు అడగడం లేదు అంటున్నాడండి. బైబిల్లో గమనించినట్లయితే ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ టు యు, అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు అంటున్నటువంటి మాట ప్రేమటువంటి వాళ్ళరా. మరి ఒక వాక్య భాగం మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆది సంఘము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటనందు ఎడతెగక ఉండిరి. దే కెప్ట్ డూయింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు ప్రేమటువంటి వాళ్ళరా, లేదా ఒక వారం కాదు అండి, ఎడతెగక మనం చేస్తూనే ఉండాలి ప్రేమటువంటి వాళ్ళరా. ఆ యొక్క అపోస్తలులు ఏం చేసేటువంటి వాళ్ళు తెలుసా? ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క ప్రార్థన చేస్తూ వాళ్ళు రొట్టె విరిచేటువంటి వాళ్ళండి. అనుదినము మన జీవితంలో ఆ యొక్క రొట్టె విరిచేటువంటి అనుభవం ఉండాలి ప్రేమటువంటి వాళ్ళరా. అనుదినము మన జీవితంలో ఆ యొక్క రొట్టె విరవడం అంటే ఏంటిదంటే దేవునితో ఎవ్రీడే కాంటాక్ట్ ప్రేమటువంటి వాళ్ళరా. దేవునితో అనుదినము ఆ యొక్క సంబంధం మనం కలిగి ఉండాలండి. మరి ఒక వాక్య భాగం చూపిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మన జీవితంలో ఎప్పుడు ఒకటి ఉంటుంది, ఎంతకాలము నేను ప్రార్థన చేయాలి, ఎంతకాలము నేను ఎదురు చూడాలి, ఎంతకాలము నేను వెయిట్ చేస్తూనే ఉండాలి. అయితే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఎంతకాలము నేను ఎదురు చూడాలి, ఎంతకాలము ఈ వాగ్దానం కొరకు నేను వెయిట్ చేయాలి, ఎంతకాలము ఈ వాగ్దానం కొరకు నేను ఎదురు చూడాలి, ఎప్పుడు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరబడుతుంది కదా. అందుకే ఒక వ్యక్తి ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళాలి ప్రేమటువంటి వాళ్ళరా. ఎబ్బోకు రేవు ఆ యొక్క నది అర్థం ఏంటిదంటే పోరింగ్ అవుట్ ఇన్ ద స్పిరిట్ అండి, ఆత్మలో ధారపోయడం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యు మస్ట్ అప్రోచ్ జెబ్బోక్ రేవ్. మీరు నీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదములు కావాలి, వాగ్దానములు నెరవేరబడాలి అంటే ఎప్పుడు బేతేలులో మాత్రమే కాదు అండి, మన జీవితంలో మీ జీవితంలో మీరు ఎబ్బోకు రేవు దగ్గరికి రావాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. బైబిల్లో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక చూసినట్లయితే నాకు మొరపెట్టుము, దేవుడు అంటున్నటువంటి మాట, కాల్
అంటూ మీ, దేవుడు అంటున్నాడు నాకు మాత్రమే మొరపెట్టుము అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలా సందర్భాలలో మరి మనుషులను ఆచరిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నటువంటి మాట నాకు మాత్రమే మొరపెట్టుము అప్పుడు నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు గ్రహింపలేని గొప్ప కార్యములను, గొప్ప విషయములను నేను చూపిస్తాను అంటున్నాడు. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు, ప్రేమటువంటి వాళ్ళరా. దేవుడు జలస్ దేవుడు అండి. తన మహిమను ఎవరికి ఇచ్చేటువంటి దేవుడు కాదు ప్రేమటువంటి వాళ్ళరా. తనకు మహిమ తనకే రావాలని కోరుకుంటాడండి. బైబిల్లో ఇప్పుడు మనం చూసాం కదా, కాల్ అంటూ మీ ఐ విల్ ఆన్సర్ యూ. నాకు మొరపెట్టుము నేనే నీకు ఉత్తరం ఇస్తాను. నాకు తప్ప నువ్వు వేరే వాళ్ళకు మొరపెట్టడానికి వీలు లేదు. ఏ దేవదూతకు మొరపెట్టడానికి వీలు లేదు. లేదా ఏ స్త్రీకి కానీ, ఏ పురుషునికి కానీ, ఏ దైవ సేవకునికి కానీ, లేదా ఎటువంటి దేవదూతలకు కానీ, పరిశుద్ధులకు కానీ ఎవరికి కూడా మీరు మొరపెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నటువంటి మాట నాకు మొరపెట్టుము అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప విషయములను, మైటీ థింగ్స్ నేను చూపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నానండి. ఇది ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రియమైనటువంటి వాళ్ళరా. బైబిల్లో ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ టు యూ. మొదటి తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, విసుగాక ప్రార్థించండి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రభా ఎంత కాలము అని కాకుండా దేవుని సన్నిధిలో ఎవరైతే పక్షిరాజులాగా ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తారో వారి జీవితంలో రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి ఆ అనుభవం దిశగా దేవుడు తీసుకెళ్తాడండి. చిట్ట చివరి అంశం చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఇక చూసినట్లయితే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినటువంటి వాడును. మన జీవితంలో మనం తెలుసుకోవాలి ప్రేమటువంటి వాళ్ళరా, యెహోవాకు విరోధముగా పాపము అంటే ఏంటి తెలుసా? ప్రేయర్ లెస్ అండి. ప్రార్థన లేని జీవితము దేవునికి విరోధమైనటువంటి జీవితం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏ చర్చ్ లో అయితే ప్రేయర్స్ ఉండవో ఆ చర్చ్ స్లీపింగ్ చర్చ్ అండి. ప్రేయర్ లెస్ చర్చ్ ఇట్స్ ఎ స్లీపింగ్ చర్చ్. ప్రార్థన లేని సంఘము నిరంతరం నిద్రపోతూనే ఉంటుందండి. ప్రార్థన లేనటువంటి వాళ్ళు నిరంతరం వారి జీవితంలో ఆత్మీయంగా నిద్రపోతూనే ఉంటారు. అందుకే దేవుడు ఆ యొక్క శిష్యులతో ఉంటాడు కదా, ఆ యొక్క శిష్యులు నిద్రపోతున్నప్పుడు దేవుడు అంటాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లు. మార్కు సువార్తలో రాయబడి ఉంటుందండి, మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే. దేవుడు అంటున్నటువంటి మాట మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రార్థన చేసుకోనండి. ఆత్మలో మీరు ఎక్కడ ఉంటున్నారు, మీకు ప్రార్థన జీవితం ఏ స్థాయిలో ఉంది? దేవుడు అంటున్నటువంటి మాట ప్రేమటువంటి వాళ్ళరా, అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది కదా, అపోస్తులు అనుదినము ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తుంటున్నారండి. ఆ యొక్క వాక్య భాగం సమయం లేదు కనుక నేను చూపించట్లేదు. వాళ్ళు ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తుంటున్నారు. చాలా సందర్భాలలో ఊరికే దేవుని స్తుతిస్తుంటారు ప్రేమటువంటి వాళ్ళరా, ఊరికే వాళ్ళు దేవుని ఆరాధిస్తుంటారు. ఈ మధ్య ప్రేయర్ లో కూడా షార్ట్ కట్ మెథడ్స్ వచ్చాయండి. ప్రేయర్ చాలా టైం కనుక దేవుని ఇష్టంగా మనం చేయాలంటే స్తుతిస్తే చాలు అని చాలా మంది స్తుతించి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే బైబిల్లో రాయబడింది కదా, ప్రార్థన లేకుండా నువ్వు దేవుని స్తుతించలేవు ప్రేమటువంటి వాళ్ళరా. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ నీ స్నేహితునితో లేదా నీకు కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడకుండా, ఒక నెలంతా మాట్లాడకుండా నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు చాలా బాగున్నావు లేదా నువ్వు చాలా మంచిగా కనిపిస్తున్నావు అంటే ఆ వ్యక్తి నమ్ముతాడండి? నమ్మడు. ఎందుకంటే ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడలేదు. ఇన్ ద సేమ్ వే నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా ఊరికే వచ్చి ఆరాధనలో దేవుని స్తుతిస్తున్నావంటే నీకు దేవునికి తెలుసు అది డూప్లికేట్ వర్షిప్ అని, నీకు దేవునికి మాత్రమే తెలుసు అది ఊరికే ఆరాధన అని. దేవునితో నువ్వు మాట్లాడలేకుండా దేవుని నువ్వు ఆరాధించలేవు ప్రేమటువంటి వాళ్ళ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రేయర్ గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఒక నిమిషము ప్రార్థన కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. లేదా నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మన జీవితంలో దశమ భాగం మాత్రమే కాదండి ఇవ్వాల్సింది, అనుదినము దేవునికి దశమ భాగం ఇవ్వాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. దేంట్లో ఇవ్వాలి తెలుసా? మనకు టైంలో ఇవ్వాలండి. మనకు సమయంలో మనం దేవునికి దశమ భాగం ఇవ్వాలి. 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. దాంట్లో 1/10 ఎంత అంటే 2 hours 40 minutes, 2 గంటల 40 నిమిషాలు మీరు దేవునికి ఇచ్చి తీరాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎప్పుడైతే అలా చేస్తామో మన జీవితంలో దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. ఒకే ఒక అద్భుతం చెప్పి, నాకు పరీక్షలో దేవుడు జరిగించిన అద్భుతం నేను చెప్పి నేను వాక్యమును ముగిస్తాను. లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఒక బహిరంగ సభ, నాకు మొట్టమొదటి బహిరంగ సభ అండి, కాకినాడ దగ్గర యానం అనేటువంటి ప్రాంతం ప్రియమైనటువంటి వాళ్ళరా. యానం అనేటువంటి ప్రాంతమునకు నేను వెళ్ళానండి. అప్పటికే దగ్గర 40 to
అవర్స్ నేను వేరే ఊర్లకు వెళ్ళి ప్రయాణం చేశాను. సో కడపకు వచ్చి నేను వెంటనే మళ్ళీ యానంకు పోవాల్సి వచ్చింది. చాలా అలసిపోయానండి, చాలా అలసిపోయాను. ఒక పక్క భయంకరమైనటువంటి న్యూస్ వస్తుంది. ఏంటిదంటే భయంకరమైన వర్షము అని. ఇక రైళ్ల పట్టాలు పక్కకు వెళ్ళిపోయాయి, ఇక రైలు పట్టాలు తెగిపోయాయి, లేదా ఇక కట్టలు తెగిపోయాయి. మీరు చూసే ఉంటారు ఇక న్యూస్ లో 7 పడవలు మిస్ అయినాయి. ఆ యొక్క టైంలో నాకు బహిరంగ సభ ప్రియమైనటువంటి వాళ్ళరా, నాతో కలిసి కెమెరా ఆపరేట్ చేసేటువంటి వ్యక్తి. సో మేమిద్దరం కలిసి ఇక బహిరంగ సభకు వెళ్ళాము. నేను చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ప్రభువా, ఇది నా మొట్టమొదటి బహిరంగ సభ. ఈ సమయంలో ఇంత పరీక్షలు అవసరమా ప్రభా? ఈ సమయంలో ఇంత కష్టం నాకు అవసరమా? నేనైతే చాలా బాధపడ్డానండి. అయితే ఉదయం నుంచి నేను ప్రార్థనలో ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా. సాయంత్రం బహిరంగ సభ అండి. అప్పటికే 2 రోజుల నుంచి కుండపోత వర్షం అండి. ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు. వర్షం కురిస్తూనే ఉంది, కొడుతూనే ఉంది వర్షము. నేను ప్రేయర్ చేశాను ఉదయం నుంచి. చాలా సందర్భాలను మనం తెలుసుకోవాలి. చిన్న సమస్యలకు చిన్న ప్రార్థన అనుకుంటారు, మంచిదే. పెద్ద సమస్యలకు కూడా చిన్న ప్రార్థన చేసుకొని పోతారండి. అక్కడే మనం దెబ్బతింటాం ప్రియమైనటువంటి వాళ్ళరా. పెద్ద సమస్య, పెద్ద యుద్ధం నువ్వు చేస్తున్నావంటే చాలా ప్రిపేర్ అవ్వాలండి. సో ఆ యొక్క వర్షము కొరకు నేను ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది, నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను నాతో కలిసి వచ్చినటువంటి ఆ యొక్క సహోదరులు ఇద్దరం ప్రేయర్లో ఉన్నామండి. సాయంత్రం 4 గంటలకు నేను బయటికి వచ్చాను ప్రియమైనటువంటి వాళ్ళరా. భయంకరంగా కుండపోతగా వర్షం కురుస్తూ ఉందండి. నా యొక్క చేతులు పైకి చెప్పానండి, యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నా, వర్షమా మీటింగ్ అయిపోయేంత వరకు కురవకుండా ఉండును గాక. ఎప్పుడైతే ఆ మాట అన్నానో నా యొక్క ప్రార్థనకు ఆ అద్భుతమైన ఆ వ్యక్తి సాక్ష్యం అండి. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ప్రేమటువంటి వాళ్ళ. కురుస్తున్నటువంటి వర్షము 2 రోజులుగా ఒక్క నిమిషము కూడా గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షము 2 minutes లో ఆగిపోయింది ప్రేమటువంటి. 2 minutes అండి, భయంకరమైన వర్షము ప్రేమటువంటి వాళ్ళ. కారణం ఏంటి తెలుసా? ప్రార్థనలో ఉండేటువంటి శక్తి అండి. దానికి చిన్న ప్రేయర్ సరిపోదండి, పెద్ద ప్రార్థన కావాలి. చిన్న యుద్ధమునకు అయినా పెద్ద యుద్ధమునకైనా మన జీవితంలో పెద్ద ప్రిపరేషన్ ఉండాలి ప్రేమటువంటి వాళ్ళరా. ఆ విధంగా దేవుడు గొప్ప కార్యాలు మీటింగ్ అయిపోయేంత వరకు కూడా ఒక్క వర్షము చినుకు పడలేదండి. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు ప్రేమటువంటి వాళ్ళ. మన జీవితంలో మనం తెలుసుకుందాము, మన జీవితంలో ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా మనం చల్లారిపోతామండి. మన జీవితంలో శరీర కోరికలు మన జీవితాన్ని డిస్ట్రాక్షన్ చేస్తాయి, లేదా పతనానికి గురి చేస్తాయండి. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ యొక్క కారణం లేచాలందమా, లేదా శరీర క్రియలు, లేదా ఈవిల్ ఫోర్సెస్ అనేటువంటివి బలహీనపడతాయండి. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో అంతగా శక్తి ఉంటుంది. నువ్వు తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి ఉంటుంది. ప్రార్థనే లేకపోతే శక్తే ఉండదు ప్రేమటువంటి వాళ్ళరా. సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. అందరం కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రార్థన అనేటువంటి అంశం గురించి దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామండి. దేవుడు మనకు ప్రార్థన విజ్ఞాపనలు చేసేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, నా జీవితం ఎండిపోయింది, ఇక నేను ప్రార్థన చేయలేను, నా జీవితం ఖాళీగా ఉంది, ఇక నేను ప్రార్థన చేయలేను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు తన యొక్క ప్రార్థనతో నింపాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. హల్లెలూయా. ఇంకా మీ జీవితంలో ఎక్కడైతే సమస్య ఉందో, లేదా మీకు తల మీద మీకు హస్తం ఉంచుకోనండి. మేము పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీరు మీ యొక్క తల మీద హస్తం ఉంచుకోనండి. దేవుడు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతుంటున్నాడు. మీ యొక్క తలల మీద మీకు ఎక్కడైతే సమస్య ఉందో ఇప్పుడు మీకు చేయి ఉంచుకోనండి. దేవుడు మిమ్మల్ని తాకబోతుంటున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏది ఉన్నా దేవుడు స్వస్థత చేయాలని ఆశపడుతుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. దేవానికి స్తోత్రములనైనా, దేవానికి స్తోత్రములనైనా, ఆత్మానికి స్తోత్రమునైనా, పరిశుద్ధాత్మనికి వందనములనైనా. తండ్రి నీకు వాక్యము అందించిన ఇంటుండగా దేవానికి స్తోత్రమునైనా. ప్రార్థన ఆత్మ యేసు నామమందు విడుదలగును గాక. నజరేయుడైన యేసు నామమందునైనా, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు ఏ ఏ జీవితాలైతే ఎండిపోయి ఉంటున్నాయో, ఏ ఏ జీవితాలైతే ఎండిపోయి ఉంటున్నావో, ఆవిరై ఉంటున్నాయో, నజరేయుడైన యేసు నామమందు అయ్యా ఇదిగో ప్రభా, నీ ప్రియ బిడ్డల మీదకి నీకు ప్రార్థన విజ్ఞాపనలు చేసేటువంటి ఆత్మ దిగి వచ్చును గాక. యేసు నామమందునైనా, నజరేయుడైన యేసు నామమందు ప్రతి ఒక్కరు బేతేలులో నుంచి అయ్యా ఎప్పొకరేమో అనుభవం మనకి వచ్చుదురు గాక. యేసు క్రీస్తు నామమందునైనా ఎవరికెవరికైతే ఏ సమస్యలు ఉంటున్నాయో అయ్యా ఇదిగోనే అడుగుతుంటున్నాను ప్రభా, ప్రతి కాడి విరిగిపోవును గాక, ప్రతి రోగము తొలగిపోవును గాక, ప్రతి విధమైన వ్యాధి తొలగిపోవును గాక, ప్రతి విధమైన సమస్య తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామమందు ప్రభా అయ్యా ఇదిగో ప్రభా, ఎవరికైతే కణుతులు ఉంటున్నాయో, ఎవరికైతే నొప్పులు ఉంటున్నాయో,
యేసు నామమందు ఆ యొక్క కణుతులు తొలగిపోవును గాక. యేసు నామమందు ప్రతి రోగము తొలగిపోవును గాక. యేసు నామమందు ప్రతి విధమైన సమస్య తొలగిపోవును గాక. ఎవరికైతే కళ్ళల్లో పొరలు ఉంటున్నాయో యేసు నామమందు యొక్క పొరలు రాలిపోవును గాక. నైనా నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు అయ్యా ఇదిగో నేను ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. తను ఎవరికైతే ప్రభా విశ్వాసము లేక బాధపడుతుంటున్నారో యేసు నామమందునైనా వారి జీవితంలో విశ్వాసము విడుదలగును గాక. తను వారి జీవితంలో నీకు ఫెయిత్ ఆపరేట్ అగును గాక. యేసు నామమందునైనా అయ్యా ఇదిగో నేను వారికి రోగముల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఎవరికైతే ఏ రోగములు ఎక్కడ ఉండి వారికి హస్తములు అక్కడ పెట్టుకొని ఉంటున్నారో యేసు నామమందునైనా ఆ యొక్క సమస్య ఆ యొక్క రోగము ఈ క్షణంలో తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామమందు వారు స్వస్థతను పొందుకొందురు గాక. యేసు నామమందు అయ్యా ఇదిగో ప్రభా ప్రతి దురాత్మ పారిపోవును గాక. యేసు నామము ఉచ్చరింపగా దయ్యములు పారిపోతుంటున్నాయి. యేసు నామము ఉచ్చరింపగా దురాత్మలు పారిపోతుంటాయి ప్రభా. నజరేయుడైన యేసు నామమందు ప్రతి విధమైన చీకటి శక్తులు, ప్రతి విధమైన అపవిత్రాత్మ, ప్రతి విధమైన దురాత్మలు ఈ క్షణంలో దహించివేయబడును గాక. ప్రతి తాయితలు తెగిపోవును గాక. ప్రతి విధమైన మంత్రములు విఫలమగును గాక. యేసు నామమందునైనా ప్రతి అద్భుతమును మీరు జరిగించండి ప్రభా. నైనా జరిగించండి ప్రభా. ప్రతి కుటుంబము దీవించబడాలి ప్రభా. ప్రతి కుటుంబము ఆశీర్వదించమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.